హలో ఫ్రెండ్స్, హాయ్ అండి. నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నాను. డ్యూటీ ముగించుకున్నాను. ఇంకా అంటే చెయ్యి ఇంకా బెటర్ అవ్వలేదు కదండి. సో హాస్పిటల్కి వెళ్దాం అనేసి ఇలా కూర్చొని ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ మనకి చెయ్యి చూడండి, ఈ రోజుకి 18 డేస్ అయిందండి. 18 రోజులు అయినది కట్టేసి. సో అందుకోసం నేను ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి ఒకసారి డాక్టర్కి చూపించేసి వద్దాము. బెంగళూరులో చలి ఎక్కువ ఉందండి. ఇక్కడ చలి ఎక్కువ ఉంది. సో పెయిన్ వస్తూ ఉంటుంది. మార్నింగ్ ఇంకా ఎక్కువ పెయిన్ అయితే వస్తుంది. సో అందు గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడ కూర్చొని. హాస్పిటల్కి వెళ్ళాలా వద్దా అని. సో ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి చేయి చూపించి, పని చేయడానికి చాలా ఇబ్బందిగా ఉందండి. చాలా కష్టంగా అనిపిస్తుంది అసలు. అందుకే ఒకసారి వెళ్దామని అనుకుంటున్నాను. సో వెళ్ళేటప్పుడు సో మనం పనిచేసే ప్లేస్ ఇది కాబట్టి అందుకోసం ఇలా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా చేయి తగిలింది కాబట్టి ఇంకా నేను వీడియో కూడా ఏది చేయలేకపోతున్నాను. బ్లాగ్ అన్నది ఏది చేయలేకపోతున్నాను. కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం ఇలా వీడియో షూట్ చేసుకుంటూ మీతో కలిసి మాట్లాడినట్లు ఉంటుంది కదా అనేసి మాట్లాడుతూ వెళ్తున్నానండి. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వీడియో చేసి పెట్టాను. వీడియో ఈ ఫ్లాట్లు ఎలా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేసి చూపించాను మీతో. చూసారు కదా, ఇక్కడ పని చేస్తున్నారు చాలామంది. సో అందుకని కొంచెం ఫోన్ కిందకి పెట్టేశాను. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూసారు కదా, ఇక్కడ వెజిటేబుల్స్ ఇక్కడ అమ్ముతారండి. ఇక్కడ అమ్ముతారు వెజిటేబుల్స్. ఒక్కొక్క ఫ్లాట్ దగ్గర ఒక్కొక్క దగ్గర పెడతా ఉంటారు. వెళ్తున్నాను, హాస్పిటల్కి వెళ్తున్నాను. సో అక్కడ డాక్టర్ ఏం చెప్తారో చూద్దాం. లాస్ట్ టైం మీకు వీడియో అనేది షూట్ చేసి పెట్టాను. ఎలా ఉంది, చెయ్యి కట్టారు కదా ఆ రోజు. ఇక్కడ ఏంటంటే వీడియో షూట్ చేస్తే ఇక్కడ మధ్యలో సీసీ కెమెరాలు పెట్టారండి. అలాగే కొంతమంది ఎక్కడ చూసినా సెక్యూరిటీలు ఎక్కువ పెడతారు. సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అందుకే ఇక్కడ మామూలుగా వీడియో షూట్ చేయడానికి కొంచెం కష్టము. ఇంకా జనాలు కూడా వింతగా చూస్తూ ఉంటారు. మీకు తెలిసింది కదా, బయట ఎక్కడన్నా ఒకరే మాట్లాడుతూ ఏదన్నా అలా వెళ్తూ ఉన్నారనుకో, ఏంట్రో ఒకరే మాట్లాడుకొని ఫోన్ ఇలా పట్టుకున్నారు అనుకుంటారు. అందుకని కొంచెం ఎదుటోళ్ళు విచిత్రంగా చూస్తారు కొంతమంది. అందుకే ఇబ్బందిగా అనిపిస్తుంది ఒకసారి వీడియో షూట్ చేయడానికి. ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా మాట్లాడే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చూసారు కదా, ఇక కుక్కలు వాకింగ్కి వచ్చారు చూడండి, చూపిస్తాను. డాగీస్ వాకింగ్. ఇంకా నేనైతే హాస్పిటల్కి వెళ్తున్నాను. వెళ్ళాక అక్కడ కూడా వీడియో షూట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. బాగా చలి అండి బెంగళూరులో. సో మీ ఊర్లలో ఎలా ఉందో చెప్పండి. చలి అంటే బాగా భయంకరంగా చలి ఉంది. పని చేయబుద్ధి కావట్లేదు. మొత్తానికి ఎండలో ఉన్నాము అనిపిస్తుంది. ఆర్మీ అపార్ట్మెంట్ అండి. చాలామంది పనిచేస్తారు ఇక్కడ. బయటకు వచ్చేసాను. మెయిన్ రోడ్ ఇది. సో ఇది మెయిన్ గేట్ అనమాట. సంధి విహార్ మెయిన్ గేట్. అలాగే ఇంకా ఇక్కడ ఉన్నాను రోడ్డు పైన. బండి ఇక్కడ పెట్టానండి. సో వెళ్ళాలి. బ్యాక్ చూస్తారా ఒకసారి, బ్యాక్ సైడ్ అలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. ఇదన్నమాట బ్యాక్ సైడ్. ఇది మెయిన్ రోడ్డు. సో బండి ఇక్కడ ఉంది. చూసారు కదా, ఇది మెయిన్ రోడ్డు. చూసారు కదా, ఒక బండి చూస్తున్నాను. ఇంకెళ్ళాలి తప్పదు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ చూపిస్తానండి. ఇదన్నమాట. ఓకేనండి, హాస్పిటల్ దగ్గర అయితే కలుద్దాం. ఇక్కడైతే హాస్పిటల్ దగ్గరికి వచ్చానండి. ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారు. వెయిట్ చేయాలి, బాగా టైం పట్టేస్తుందేమో. అందుకోసం ఇంకా బయట వచ్చి నిలబడి చూస్తున్నాను.
ఎక్కువ జనాలు ఉన్నారు చూడండి. ఇక్కడ మెడికల్ స్టోర్ అండి అటు సైడు. సో వెళ్ళి వచ్చేసానండి హాస్పిటల్కి. ఇంకా చాలామంది ఉన్నారనమాట. సో లోపల కూడా తీయడానికి కుదరలేదు, అందుకే తీయలేదు. వెళ్ళి వచ్చేసాను. వచ్చి ఇంకా నీళ్ళు అయితే వస్తున్నాయండి. పైప్ వేస్తున్నాను వాటర్ పట్టడానికి. ఇంకా అలాగే వీడియో అన్నది షూట్ చేస్తూ మీతో మాట్లాడుతున్నాను. చూసారు కదా, మొన్న వేయించాను కదా, మనకి ఇప్పుడు వాటర్ ప్రాబ్లం అన్నది లేదండి. చాలా హ్యాపీగా మన ఇంట్లోకి వాటర్ అన్నది వచ్చేస్తాయి. సో అన్నించి కూడా మనం పైప్ వేసేసుకోవచ్చు ఇంట్లోకి. ఇంకా వచ్చి వాటర్ పైప్ అయితే వేసాను. అలాగే ఇంకా వాషింగ్ మిషన్కి బట్టలు వేస్తున్నానండి. సో చాలా బట్టలు ఉన్నాయి వాష్ చేసేటివి. ఇంకా ఎలాగా వాటర్ వస్తుంది కదా, సో వేసేద్దామనేసి ఇంకా అలా పైప్ వేసి బట్టలన్నీ మిషన్కి వేద్దామనేసి చేస్తున్నాను. ఇంకా చూసారా, ఇంకా స్నానం చేసినప్పుడు ఇప్పిన బట్టలు మొత్తం అలా బచ్చల్లో వేశారు పిల్లలు. ఇంకా ఇక్కడ ఇంట్లో కూడా ఒక బాస్కెట్ పెట్టింటాను. బాస్కెట్లో కూడా ఇప్పి పెడతారనమాట. యూనిఫామ్స్, తర్వాత ఈవినింగ్ ఇంటికి వస్తానే వేసుకునే బట్టలు, వాటిని అన్నిటినీ మొత్తం ఇలా పెట్టేస్తారు. ఎక్కడంటే అక్కడ వేసేస్తారు. చిన్నోడు హర్ష అయితే పర్లేదు, నీట్గానే పెడతాడనమాట. చిన్నోడు అలా లేదు, ఎక్కడ బట్టలు అక్కడ పెరిగి పడేసేయడము, ఎట్లా పడితే అట్లా పడేస్తాడు. చిన్నపిల్లలు కదండి, సో 1 2 డబల్ పనులు పెడతారు నాకు. ఇంకా అలాగే మిషన్కి అయితే బట్టలు వేసేస్తూ వ్లాగ్ అన్నది షూట్ చేస్తున్నాను. ఇంకా వాటర్ కూడా పడుతున్నాను. అలాగే మిషన్ అన్నది స్టార్ట్ చేసేస్తే మనం మిగిలిన దానికి మళ్ళీ పట్టుకోవచ్చు వాటర్ అనేసి ఇంకా మిషన్కి వేస్తున్నాను ఫస్ట్ పైపు. ఇందాక హాస్పిటల్కి వెళ్ళాను కదండి, సో అక్కడైతే వాళ్ళు డాక్టర్ అయితే కట్టు తీసేస్తాను అన్నారు. సో నేనే ఇంకా పెయిన్ అయితే వస్తుందండి. సో తీసేసినప్పుడు మళ్ళీ పెయిన్ ఎక్కువ వచ్చిందంటే మళ్ళీ ప్రాబ్లం కదా, అందుకోసం నేను ఇంకా 2 days ఉన్నీలు అనేసి వచ్చేసాను. సరే డాక్టర్ ఏమన్నారంటే మండే రండి అని చెప్పాడు. సోమవారం వచ్చేసేయండి తీసేస్తానన్నాడు. సో సోమవారం మళ్ళీ అంటే కష్టం కదా, సోమవారం అంటే మళ్ళీ డ్యూటీ స్టార్ట్ అయిపోద్ది, కుదరదు కదా. అందుకోసం నేను ఇంకేం చెప్పానంటే డాక్టర్కి సండే వస్తానని చెప్పాను. ఇంకా సండే వెళ్ళేసి ఒకేసారి తీయేసామంటే మనకి ఎలాగ ఆ రోజు ఇంట్లో ఉంటాం కాబట్టి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అనమాట. సో కట్టిప్పిన తక్షణమే మనం పని చేయకపోవడమే బెటరు. ఇప్పి మళ్ళీ పని చేసామంటే మళ్ళీ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుంది అనేసి సో సండే వస్తానని చెప్పాను. ఇక్కడ మిషన్కి బట్టలు వేసాను. ఇప్పుడైతే టైం 12 గంటలు అవుతుందండి మధ్యాహ్నం. నేను పొద్దున్నుంచి ఇప్పుడే తింటూ ఒక పక్క వాటర్ పట్టుకుంటూ ఒక పక్క బట్టలు వేసాను పన్నింకి వచ్చి. సో ఇలా పైప్ మార్చుకుంటూ నిండిపోతుంటే పైప్ మార్చుకుంటూ నా పని అన్నది నేను చేస్తూ ఇలా చేసుకుంటానండి నేను మా ఇంట్లో పని. సో అందుకు వ్లాగ్ అన్నది ఇలా షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. చూసారు కదా, వాటర్ పైప్ నిండిపోయింది, అందుకే పరిగెట్టుకొని మళ్ళీ బయట వచ్చాను డ్రమ్లో. ఇంకా అలా తింటూ స్పూన్తోనే తింటున్నానండి. నాకు ఏంటంటే సో చెయ్యి తగిలినప్పటి నుంచి స్పూన్తోనే తినాల్సి వచ్చింది. నాకు స్పూన్తో తింటే కడుపు నిండినట్లు, మనకు చేత్తో తిన్న ఫీలింగ్ అయితే రాదు. చేత్తో తింటేనే మనం కలుపుకొని బాగా మనకి తృప్తిగా అనిపిస్తుంది. ఇలా స్పూన్తో తింటుంటే సరిగా తిన్నట్లు కూడా అట్లా అయ్యి నేను పూర్తిగా అన్నం కూడా సరిగా స్పూన్తో తినలేకపోతున్నాను. సో చేత్తో తిన్న ఫీలింగ్ అయితే రాదు స్పూన్తో. నాకు ఇష్టం ఉండదు, మామూలుగా స్పూన్తో ఎప్పుడు తినను. సో అలాగే తినేసానండి. ఇంకా బట్టలు కూడా అయిపోయాయి, మొత్తం వాష్ చేసేసానండి. ఇంకా వీటిని మొత్తం తీసి మిషన్ మళ్ళీ ఎక్కడున్నది అక్కడ తీసి ఎత్తిపెట్టేసి
ఇంకొక బట్ట తీసుకొని క్లీన్ చేయాలండి. సో మిషన్ మీద అంతా లైట్గా వాటర్ పడతాయి కాబట్టి డస్ట్ అంతా ఉంటుంది కదా, సో అందుకని అలా మిషన్ బట్టలు అయిన తక్షణమే నేను మళ్ళీ ఒకసారి తుడిచేస్తాను అనమాట. సో ఇప్పుడు మిషన్ని ఇంకా అక్కడ పెట్టేసుకోవాలి. ఇంకైతే వీటిని అంతా ఎత్తి పెట్టేస్తున్నాను. ఒకసారి ఇంటికి వచ్చి ఇలా వాటర్ పట్టుకుంటూ బట్టలు వాష్ చేసుకుంటూ ఇలా ఉంటుంది, పని ఉంటుంది. సో చెయ్యి తగిలింది కదా, అయినా కూడా పని అయితే మనం చేసుకోవాలండి, తప్పదు. ఏదన్నా ఒకటి సడన్గా తగిలినప్పుడు బాగా పెయిన్ వస్తుంది. సో ఇంటి బ్యాక్ సైడ్కి వచ్చానండి. కెమెరా అన్నది నేను కిటికీలోంచి ఫిక్స్ చేశాను అనమాట. కిటికీలోంచి ఒక స్టాండ్కి పెట్టి ఫిక్స్ చేశాను. సో నేను ఇలా బట్టలు అన్నీ ఇలా ఎండేసుకుంటాను. ఇంటి బయట సైడు బాగా ఎండ వస్తుందండి. బాగా ఎండ వస్తుంది. ఇంకా మొత్తం అలా రన్ చేసుకుంటూ బట్టలు మొత్తం ఇలా వేస్తున్నాను. సో నేను ఎలా చేసుకుంటాను అన్నది మీతో ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను. అందుకే అండి, సో ఇలా పని చేసేటప్పుడు ఏంటంటే సడన్గా ఒక్కొక్కసారి తగిలేస్తుంది చెయ్యి. తగిలినప్పుడైతే బాగా పెయిన్ భయంకరంగా వస్తుంది. అందుకని ఈ కట్టు నేను ఈరోజు తీయలేదు. డాక్టర్ చెప్తే కూడా ఈరోజు తీయలేదు. తీసేసామనుకో, సో ఇలా పని చేసినప్పుడు సడన్గా తగిలిందనుకో భయంకరమైన పెయిన్ అనేది వస్తుంది. అందుకోసం ఇంకా 2 days ఉన్నీలేనేసి ఇంకా వచ్చేసాను. ఇంకా సండే అయితే వెళ్ళేసి, సండే పండగ వేరే ఉంది, సంక్రాంతి. సో ఆ రోజు హాస్పిటల్ ఉంటుందో లేదో కూడా తెలీదు. నేను ఆలోచించకుండా వచ్చేసాను ఇంకా. సో వెళ్ళి డాక్టర్ నంబర్ అయితే ఉంది, సో కాల్ చేసి హాస్పిటల్ ఓపెన్ ఉందంటే ఇంకా సండే వెళ్ళి మనం చేతి కట్ట అనేది తీపిచ్చేస్తాను. ఫైనల్గా అయితే మా ఇంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. సో మొత్తం కవర్ చేయడానికి ఇంకా ఎవ్వరు లేదండి ఫోన్ పట్టుకోవడానికి. అందుకే ఇంకా అలా ఒక దగ్గర ఫిక్స్ చేసేసాను మొబైల్ని. ఇది నిన్న వ్లాగ్ అండి, నిన్న చేశాను. సో ఎడిటింగ్ నిన్న కంప్లీట్ అవ్వలేదు, సో నిన్న షేర్ చేయలేకపోయాను. అలాగే లైవ్ అయితే పెట్టానండి నిన్న, సో నిన్న వీడియో పెట్టలేకపోయాను. ఇలా చేయి తగిలినప్పటి నుంచి నేను వీడియో అన్నది డైలీ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. ఒకరోజు పెడితే ఇంకొక రోజు పెట్టలేకపోతున్నాను. ఒక్కొక్కసారి వీడియో ఉంటుంది, ఒక్కొక్కసారి వీడియో షూట్ చేసి ఉండదు, చేసి ఉంటే ఎడిటింగ్ అయి ఉండదు, అలా అవుతుందన్నమాట. సో ఇలా అయితే చూసారు కదా, మొత్తం బట్టలు ఎండేసాను. ఇలా కట్టెలు ఎందుకు పెడుతున్నానంటే, సో గోడకు ఆనుకుంటాయండి. గోడకు ఆనుకుంటే మనకి ఒక సైడ్ డ్రై అయితే ఒక సైడ్ డ్రై అవ్వవు బట్టలు. అందుకే అలా గోడ నుంచి కమ్మికి అలా కట్టెలు పెట్టామంటే మనకి 2 సైడ్లు బట్టలు అన్నది బాగా డ్రై అయిపోతాయి. అందుకోసము అలా పెడతానండి కట్టెలు. ఇంకైతే మొత్తం పని అయిపోయిందండి. ఫైనల్గా కాఫీ తాగుదాం అనేసి ఇంకా కాఫీ చేసుకుంటున్నాను. చూసారు కదా, పాలు కూడా కాగిపోయినాయి. ఇంకా కాఫీ అయితే చేస్తున్నాను. నిన్నటి వ్లాగ్ అయితే ఇదండి. నిన్నైతే ఇంకా షేర్ చేయలేకపోయాను, ఎడిటింగ్ అలా ఉండిపోయి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.